అపోస్తల కార్యంలో చూడండి ప్రియులారా, అపోస్తల కార్యం 10:36 దేవుడు అక్కడ మంచి లూకా గారు రాసిన అపోస్తల కార్యం అక్కడ తెలియపరచబడుతున్న మాట విన్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి చాలు. యేసుక్రీస్తు అందరికంటే కొంతమందిగా, కొన్ని కులాలకైనా, కొన్ని మతాలకైనా, కొన్ని గ్రామాలకైనా, కొన్ని పట్టణాలకైనా, కొన్ని రాష్ట్రాలకైనా, కొన్ని దేశాలకైనా, కొంతమందికైనా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. మనిషి ఏమో కులాలని సృష్టించుకొని, మనిషి ఏమో మతాలను నిర్మించుకొని, మనిషి ఏమో దేశాల మధ్య, ప్రాంతాల మధ్య గెట్లు పెట్టుకొని అక్కడే నిలిచిపోయాడు, అక్కడే ఆగిపోయాడు. దేవుడు అందుకనే అపోస్తల కార్యంలో చక్కగా సూటుగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కులాన్ని చూడట్లేదు, ఆయన మతాన్ని చూడట్లేదు, రంగు చూడట్లేదు, ప్రాంతాన్ని చూడట్లేదు, స్వభావాన్ని చూడట్లేదు. ఆయన దేవుడుగా, ఆయన దైవ పిల్లలుగా మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు కాబట్టి అందరిని కాపాడేవాడుగా ఉన్నాడు ప్రియులారా, అందరిని రక్షించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. మరి ఆ దేవుడి దగ్గరికి మనం ఎందుకు ఈరోజు రాలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించి. అంత గొప్ప దేవుడు అభయం ఇస్తున్నాడు, దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అందరికండి. వర్షం మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద పడట్లేదా? సూర్యుడు మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద ఉదయిస్తా. అలాగే యేసుక్రీస్తు కూడా మంచోళ్ళని చెడ్డోళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ జీవితాలను మారుస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలను కడుతున్నాడు. ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో, ప్రభు సంఘంలో దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మనం నడవగలుగుతున్నాం ప్రియులారా. ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎంతో గొప్పవాడని నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. ఇంకోటి చూసుకుందాం ప్రియులారా, మత్తయి సువార్త 11:28 ప్రియులారా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడిని. చాలు ప్రియులారా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రయాస నా యొద్దకు తీసుకురండి, మీ భారాలు నాకు చెప్పండి. నువ్వు ఏ కష్టపడుతున్నావు, ఏ ఇబ్బంది పడుతున్నావు, ఏ హింసలు ఎత్తుకుంటున్నావు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణానికి నెమ్మదిని ఇస్తాను, మీ కుటుంబానికి సమాధానం ఇస్తాను. నేనే దీన మనసుని, స్వాధికుని. దేవుడు ఎంత బాగా మనల్ని పిలుస్తున్నాడండి, దేవుడు ఎంత బాగా మనల్ని ప్రేమిస్తున్నాడండి, దేవుడు ఎంత బాగా మనల్ని అద్దుకుంటున్నాడు, ఆత్మీయంగా ఉంటున్నాడు, ఆత్మీయంగా మనల్ని పిలుస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆ దేవుడి యొక్క పిలుపు, దేవుడి యొక్క వాయిస్, దేవుడి యొక్క స్వరం అని ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడంట ప్రియులారా, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన అందరిని వెళ్తున్నాడు, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెళ్తున్నాడు. ఆయన మతాలే, కులాలే, ప్రాంతాలే, రంగులని చోట్ల అందరిని వెళ్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇంకోటి సామెతల గ్రంథం 16:3 ప్రియులారా, సామెతల గ్రంథం 16:3 సామెతల గ్రంథం 16:3 నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలం. నీ భారం యెహోవా మీద మోపుము. నీ పిల్లల గురించా దేవుడికి చెప్పు, నీ కుటుంబం గురించా దేవుడు చెప్పు, నీ భర్త గురించా దేవుడు చెప్పు, నువ్వు చేయబోతున్న పనుల గురించా దేవుడు చెప్పు, నేను ఎలా బతకాలో దేవుడికి చెప్పు, నువ్వు ఎలా జీవించాలో దేవుడికి తెలియచేయి. మనసులో ఏది దాచుకో. నాకు డాక్టర్ దగ్గరికి పోతే ఏదన్నా దాచుకుంటామండి. మనుషులు కలిగిపోతే అన్నా పొద్దున్న నేను డాక్టర్ గారి కడిగి పోయానండి పిల్లల, గొంతంతా బాగాలేదా, సంచారం వచ్చిందంటే
ఆయన ఏం చేసిందంటే ప్రియులారా, బల్ల మీద బండ పెట్టి 2 ఇండిషన్లు వేసిందండి. మరి చెప్పుకోపోతే ఆయన యాత్ర ఏడు ఆ ఇండిషన్లు వేసిండు కాబట్టి కొద్ది లేచి గొంతు కొద్ది మంచి గొంతు. అలాగే దాని దగ్గర నిజమే చెప్తూ, అలాగే దేవుడి దగ్గర కూడా మనం నిజమే చెప్పుకోవాలి. మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మనం చేస్తున్న పని గురించి దేవుడి మీద మనం భారం వేస్తే ఆయన ఏమంటారు, మన ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తారు. అంటే మనం అనుకున్న పనులన్నీ కూడా మన ద్వారా కాదు కానీ, మన కుటుంబం ద్వారా కాదు కానీ, మన పిల్లల ద్వారా కాకపోయినప్పటికీ, మన భార్య వల్ల కాకపోయినప్పటికీ, మన భర్త వల్ల కాకపోయినప్పటికీ, మన పెట్స్ వల్ల కాకపోయినప్పటికీ, నీ పక్షంలో దేవుడు ఉండి నువ్వు చేయబోతున్న కార్యములన్నీ కూడా దేవుడే నెరవేర్చుతున్నాడు. చెప్పడం ప్రియులారా, అందుకనే ప్రియులారా, దేవుడి మీద మనం భారం వేయాలి. అందుకే నేను ఏ పని చేసినా, ఏ పని మీద నేను నిలబడ్డగానే నేను దేవుడికి మాత్రమే చెప్తాను, దేవుడికి మాత్రమే ప్రార్థిస్తుంటాను ప్రియులారా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మనిషి స్వార్థపరుడు. మనిషికి ఈరోజు మంచి మాటలు ఎక్కవండి. చెడు మాటలు తొందరగా ఎత్తి, మంచి మాటలు తొందరగా ఎక్కవు. చివరి మాట చూసి ముగిస్తా ప్రియులారా. నేనంట ఒక సుతారు మేస్త్రి నమ్మకంగా యజమానుడు కాడ ఉన్నాడంట. ఏ బిల్డింగ్ కట్ట ఉన్నా ఆ బిల్డింగ్ మంచిగా కడుతున్నాడు అన్నమాట. ఆ బిల్డింగ్ కి ఎంత ఖర్చు అయినప్పటికీ లెక్కల్లో తేడా రాకుండా, సిమెంట్ కట్టలో తేడా రాకుండా, ఉసుకలో తేడా లేకుండా, కంకర్లో తేడా లేకుండా, ఎంత పర్ఫెక్ట్ గా లెక్కల్లో కానీ ప్రియుల డబ్బు ఖర్చు పెట్టగానిలో 10 పైసలు కూడా మిస్ కాకుండా కరెక్ట్ గా యజమానుడికి లెక్క అప్పు చెప్తున్నాడు అన్నమాట. అంత మంచిగా నమ్మకంగా ఉన్నవంటి వ్యక్తి, అంత మంచిగా కలిసి ఉన్నవంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యజమానుడు ఒక దేశానికి పోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ యజమానుడు చెప్పాడు, ఇదిగో నీకు 50 లక్షలు ఇస్తున్నాను, నేను వెళ్ళి తిరిగి వచ్చే కల్లా నాకు మంచి ఒక గృహం కట్టు. 50 లక్షలు సరిపోతే నాకు ఫోన్ చేయి, నేను ఇంకా నీకు అమౌంట్ వేస్తా. కానీ ఇల్లు మాత్రం అద్భుతంగా ఉండాలి, ఇల్లు మాత్రం మంచిగా ఉండాలి, ఇల్లు మాత్రం నీట్ గా ఉండాలి, ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు అన్నిటికంటే నెంబర్ 1 గా ఉండాలని ఆ మేస్త్రికి చెప్పి అమౌంట్, బ్యాగ్ బుక్ అన్ని ఇచ్చి వీళ్ళు దూరదేశానికి వెళ్ళారు. ప్రియులారా, దూరదేశానికి వెళ్ళినప్పుడు ఈ సుతారు మేస్త్రి అనుకున్నాడు కదా, ఇప్పుడు నా యజమానుడు నా దగ్గర లేడు, యజమానుడు నన్నుగా చూడను. ఎందుకంటే సముద్రాలు దాటి, దేశాలు దాటి ఏదే దేశంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఏం చేసినా నన్ను అడిగే వాళ్ళు లేరు. 50 లక్షల అకౌంట్ లో ఉన్నాయి. ఇప్పుడు పునాదులు ఎలాగైనా దోగలుగుతా, కంకర ఎలాగైనా, ఉసుక ఏదైనా, సిమెంట్ కట్లైనా అంత కూడా నేను ఏం చేస్తానంటే మారుస్తా. ఇప్పుడు నన్ను అడిగేవారు ఎవరున్నారు లెక్క, నన్ను చెప్పేవారు ఎవరున్నారు? మంచి ఉసుకదేను, మంచి సిమెంట్ కట్టలేను, మంచి క్వాలిటీ కలిగిన సోదేను తత్వం బతుకం చేసి డబ్బు మిగిలించుకుందామన్న ఆశ పుట్టింది ఆయనకి. ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఏం చేసింది దశ ప్రియులారా? దారబంధాలు పెట్టిండు, ఇక పిల్లర్లు వేసిండు, బొనాలు తీసిండు, పిల్లర్లు వేసిండు, మామూలుగా కంకరే, సోవా, సిమెంట్ ఏమి లేకుండా తత్వం బతుకం చేసి పిల్లరా సకానికి సగం డబ్బులు మిగిలించుకొని ఇల్లు కట్టేసిండు. పైన రంగులు గింగులు అన్నీ వేసేసిండు. 50 లక్షలు ఇచ్చిండు, సాలపోతే ఇంకా పంపిస్తున్నాడు. ఏం చేసిండు? 25 లక్షల తత్వం బతుకం చేసి పారేసిండు. కిటికీలేమో టేకి పెట్టమంటే 90 పెట్టిండు. దారబంధాలు అన్నింటినీ మ్యాజిక్ చేసి పారేసిండు. ఈ లోపల ప్రియులరా ఆ యజమానుడు వచ్చిండు. ఆ యజమానుడు దూరదేశం నుంచి వచ్చిండు. మేస్త్రి గారు, మీరు కట్టిన ఇల్లు చాలా బాగుంది, ఆ ఇంటి కాడికి వచ్చి చూసిండు, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నా కాడ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టపడి పని చేసిను, నాకెంతగానో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ ఇల్లు నువ్వే ఉంచుకో అయ్యా అన్నాడు. ఇల్లు నువ్వే ఉంచుకో. ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను భయపడుతున్నాను. ఎందుకు? దాని బతుకంత తెలిసిన వ్యక్తి ఏనే, ఆ మేస్త్రే కదా. ఈ మాట ముందుగా చెప్తే నేను టేక్ కర్రలు పెట్టాను కదా, ముందుగా చెప్తే మంచి క్వాలిటీ సిమెంట్ వేసుకున్నాను కదా, ముందుగా చెప్తే మంచి క్వాలిటీ ఉసుకేసుకున్నాను కదా, ముందుగా చెప్తే క్వాలిటీ యొక్క రాట్లు వేసుకున్నాను కదా. ఇల్లు ఇప్పుడు ఇంట్లో పోవాలంటే నాకు భయం ఏంటట్టున్నదే. ఆయన నమ్మకంతో ఆయనకు అప్పచెప్పాడు. ఆ నమ్మకం లేనప్పుడు ఆయన ఏమైపోయాడు? కోల్పోయాడు.
దేవుడు కూడా మనకి ఇచ్చే ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. దేవుడు ఇచ్చే దీవెనలు కూడా మనకు అలాగే ఉంటాయి. మనం దేవుడు నమ్మకం ఉన్నప్పుడు ఎవరి ద్వారాగా మనకు సహాయం వచ్చిందో తెలియదు, ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తారో తెలియదు, ఎవరు వచ్చి మనకు భోజనం పెడతారో తెలియదు, ఎవరు వచ్చి మనకి బెడ్షీట్లు ఇస్తారో తెలియదు, ఎవరు వచ్చి మనం ఆదరిస్తారో మనకి తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, దేవుడి మీద ఎదురు చూడాలి. ఇప్పుడు ఆ సుతారి మేస్త్రి పని ఏమైపోయిందంటే ప్రేమ సహోదరా, ఆయన జీవితంలో అన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో పోవాలంటే అడుగు పెట్టగలుగుతా. మన జీవితంలో కూడా అంతే. కాబట్టి జాగ్రత్తగా మనం కలిగి దేవుడి మీద గట్టి పట్టుదల కలిగి ఇదిగో చెప్పబడిన వాక్యాలని మన జీవితంలో అమర్చుకొని మన హృదయంలో భద్రపరచుకొని నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదని అనుదినము మనం ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దైవ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి మనం దీవించునుగాక. ఆమేన్.